బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి ముందుంటా. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తాను. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్లోని బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎప్పుడూ ముందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ స్కూళ్ల నిర్వహణలో నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కూల్స్ యజమానులుగా టీచర్లుగా వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ స్కూల్స్ ద్వారా మెరుగైన విద్య అందుతుందన్నారు. నిబంధనలని, మరో కారణంతో బడ్జెట్ స్కూల్స్ జోలికొస్తే తాము సహించేది లేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. నెల్లూరు రూరల్ సంబంధించి ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులకు సంబంధించి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నేటి విద్యార్థులకు కష్టపడి చదివించే వారి తల్లిదండ్రులే రియల్ హీరోలని అన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు ₹1,00,000 అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళంగా రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 150 మంది టీచర్స్ను సన్మానించారు. ఎన్ఆర్పీఎస్ఏ కార్యవర్గ సభ్యులు శంషుద్దీన్, ఆంగ్లోఫీల్ మల్లికార్జునరెడ్డి, శ్రీనివాస సుబ్బయ్య, విజ్ఞాన్ సుధాకర్, వోవెల్ వేణు, సాయి చైతన్య, హరినాథ్, కెబిఆర్ భాస్కర్ రెడ్డి, ప్రశాంతి, విద్యానికేతన్ ప్రమీల, ఎయిమ్స్ మస్తాన్, ఎస్వీఎస్ రెడ్డి, బెవింగ్టన్ భాస్కర్, షిర్డీ కృష్ణబాబా, అమీర్జాన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు సత్కరించడానికి సిద్ధపడుతున్నారు. దాదాపు 150 పాఠశాలలతో నిర్మాణమైనటువంటి 32 మంది ఉపాధ్యాయుల్ని సత్కరించడానికి వాళ్ళండి. అందరూ ఉపాధ్యాయులు ఉత్తమమైన వాళ్లే. అయితే ఈరోజు మరిన్ని సేవలు అందించిన వాళ్ళు, మిగతా వాళ్ళకంటే 1% ఎక్స్ట్రాగా సేవలు అందించిన వాడిని ఈరోజు గుర్తించి ప్రత్యేకించి ఉన్నటువంటి మక్కువ ప్రేమాభిమానాన్ని బట్టి ఈ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఇంత మరి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్న కారణంగా మరి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాల నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ప్రజానాయకులు అరుదుగా ఉంటారు. మరి వారి సత్కారాన్ని సైతం తిరస్కరించి ఆ హెచ్చించుకునేటువంటి డబ్బుని విరాళంగా అన్నా క్యాంటీన్స్, పేద బడుగు వర్గాల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్స్ కొరకు కోరారండి. మరి నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి హీరోలుగా భావించి పాద నమస్కారం చేయాలని, అలాగే బడ్జెట్ స్కూల్స్ మాత్రమే రూల్స్ రెగ్యులేషన్స్ వాటికి అండగా ఉంటాము. నాకు బంధం ఉంది. కారణం ఏంటంటే నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు బడ్జెట్ స్కూల్లోనే, శాంతినికేతన్ స్కూల్లో, మిలిటరీ కాలనీలో నా బిడ్డలు చదువుకున్న పరిస్థితి. కాబట్టి ఆ బాధలో కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. అంతేకాకుండా 3 సార్లు ఎన్నికల్లో నేను పోటీ చేస్తే 2 సార్లు ఒక పార్టీలో పోటీ చేశా, ఒకసారి ఒక పార్టీలో పోటీ చేశా. 3 సార్లు కూడా బడ్జెట్ స్కూళ్ళ యాజమాన్యాలు, టీచర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నాకు అండగా నిలబడ్డారు. ఆ విశ్వాసం ఎప్పటికీ మీ పక్క ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చివర నా మాటలు ముగించే ముందు ఇక్కడ విద్యార్థులు దండిగా ఉన్నారు. ఏమో ఉన్నట్లేదా? ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్తారా? మీ తల్లి తండ్రి పాదాలకి దండం పెట్టేవాడు ఎవరైనా ఉంటే ఒక్కసారి చెప్తాడమ్మా. అంతా ఒక 20% ఉన్నట్టు. అమ్మా, ఎందుకు చెప్తున్నానంటే, దండం పెడితే 100 దేవాలయాలు, 100 మసీదులు, 100 చర్చిలు, 100 దర్గాలకు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, పవిత్ర గంగానదిలో మునిగితే లేదా రామేశ్వరంకి వెళితే ఎంత పుణ్యం వస్తుందని భావిస్తామో అంతకి 10 ఇంతల పుణ్యం, 10 ఇంతల మేళ్ళు కన్న తల్లి పాదాలకు దండం పెడితే వస్తుంది. ఇది నేను ఏదో మీకోసం చెప్పడం కాదు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో కొండయ్య మాస్టర్ ఉండేవాడు. ఆ కొండయ్య మాస్టర్ ఎప్పుడు 73, 74
నేను ఎమ్మెల్యేనా, డిగ్రీ చదువుతానా, ఇంటర్మీడియట్ తేడా లేకుంటే నా తల్లి అందుబాటులో ఉంటే నా తల్లి కాళ్ళకి దండం పెట్టి ఏ కార్యక్రమాలు చేసే అలవాటు. అంతేకాకుండా ఓ శాసనసభ్యుడిగా నేను నామినేషన్ వేయాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేయాలన్నా ఫస్ట్ నేను గుడికి వెళ్ళను. ఫస్ట్ వెళ్ళేది నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాతే దేవస్థానానికి వెళతా. ఇది నా అలవాటు. కానీ దురదృష్టం, మూడోసారి ఎన్నికల సమయానికి నా తల్లి ప్రాణాలతో లేదు. ఈరోజు నా తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టాలన్నా వాళ్ళు ప్రాణాలతో లేరు. అందుకే ప్రతినిత్యం నా ఇంట్లో నేను బయలుదేరేటప్పుడు మొట్టమొదటగా నా కన్న తల్లి ఫోటోకి కాళ్ళకి దండం పెట్టి, ఆ తర్వాత షిరిడి సాయినాథుడి ఫోటోకి దండం పెట్టి, ఆ తర్వాత దేవుడిలోకి వెళ్ళి ముక్కుడి దేవతలను ప్రార్థించి వచ్చే అలవాటు ఉంది. కాబట్టి చిన్నబిడ్డలారా, మీరు అందరూ అర్థం చేసుకోండి. మనకి ఇష్టమైన హీరోలు చాలా మంది ఉండొచ్చు, సినిమా హీరోలు, క్రికెట్ హీరోలు ఉండొచ్చు, తప్పు లేదు. సినిమా హీరోలు మనకి మంచి ఎంజాయ్మెంట్ ఇస్తారు, క్రీడాకారులు దేశానికి గర్వకారణం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి బిడ్డ జీవితంలో రియల్ హీరోలు ఇద్దరే. ఒకటి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ బిడ్డలకి, తమ కుటుంబాలకి దూరంగా ఉంటూ సియోచిన్ కొండ ప్రాంతాల్లో ఎముకలు వణికించే చలిలో శత్రు దేశాల బాధ నుంచి దేశాన్ని కాపాడుతూ దినం దినం మా కణం కణం దేశమాతకి సమర్పణ అంటూ తమ జీవితాల్ని మన కోసం, మన సంతోషం కోసం, మన సంక్షేమం కోసం, మన దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆ యొక్క వాళ్ళ బలిదానంతో నిరంతరం కంటి రెప్పలా కాపాడుకునే మిలిటరీ ప్రతి ఒక్కరికి హీరోలు. రెండో హీరో ఎవరంటే తల్లిదండ్రే. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే, బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూస్తారో కూడా తెలియదు. కానీ నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ కడుపు నిండా తిండి తినాలా, నా బిడ్డకి మంచి డ్రెస్సులు ఇవ్వాలా, నా బిడ్డని మంచి స్కూల్లో చదివించాలని తాము ఆకలితో ఉండి, తాము ఇబ్బందుల్లో ఉన్న తమ కన్నీటి బాధల్ని కళ్ళల్లోనే ఇముడుకుంటూ బయటికి మాత్రం చిక్కటి చిరునవ్వుతో ఆ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే హీరోలు తల్లిదండ్రులు. కాబట్టి మనకు ఎవరైనా హీరోలు అంటే దేశాన్ని రక్షించే సైనికులు, మనకి జన్మనిచ్చి పెంచి పోషించి మన సంతోషం కోసం, మన ఆనందం కోసం తాము మొత్తం కష్టాలు పడి మన కోసం పనిచేసే తల్లిదండ్రులు. వీరిద్దరిని ఎప్పటికీ మర్చిపోవద్దని కోరుకుంటూ, ఇష్యూ నాకు అది అర్థం కాలేదు. అధికారులతో మాట్లాడి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రెండోది ఇళ్ల స్థలాలు చిన్న చిన్న ఉపాధ్యాయులకు అని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలం వల్ల ఆలోచన చేసి గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఉన్నారు. అది త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏదైతే సొంత ఇంటి స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం భాగంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మీ వద్ద దరఖాస్తు తీసుకుని దాన్ని అధికారుల చేత వెరిఫై చేయించి ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో వారికి సొంత స్థలం ఇప్పించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి మనం హెచ్ఆర్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ తరపున మరియు మా యొక్క నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వేడుకల్ని చేయడం జరిగింది. ఇందుకోసంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉండే పాఠశాలలన్నింటినీ ఇక్కడికి వేదికగా చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 140 మంది ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. ఇది నెల్లూరు రూరల్ ప్రాంతంలోనే అతి పెద్ద పండుగ వాతావరణంలాగా మన హెచ్ఆర్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేశారు. అదేవిధంగా మాజీ మేయర్ భానుశ్రీ నందిమండల భానుశ్రీ గారు, మన మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్, గవర్నమెంట్ తలపెట్టిన అన్నా క్యాంటీన్కి ₹1,00,000 చెక్కుని మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఇది భావితరాలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉంటుందని, ఈ యొక్క ఉపాధ్యాయులను గౌరవించుకుంటే మన యొక్క సొసైటీని కూడా గౌరవించుకున్నట్టుగా భావిస్తూ మేము చేస్తున్నాము. నమస్కారం. నెల్లూరు
రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా జరుపుకుంటున్నాము. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి మాజీ మేయర్ నందిమండల బాలుశ్రీ గారికి, మన మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ సార్ గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సత్కరిస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు 140 మందికి నెల్లూరు రూరల్ ఓన్లీ రూరల్లోనే 140 విద్యార్థులను ఎంపిక చేసి టీచర్స్ని ఎంపిక చేసి వారిని సత్కరించుకోవటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మా నెల్లూరు రూరల్లో జరగటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అంతటికి కూడా మా ప్రెసిడెంటు ఎన్వి సుబ్బయ్య గారు ముందుండి అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా యొక్క కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మా సుబ్బయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.